అయితే నా డీల్ రా. రోమియో కాడు దొంగ మళ్ళీ ఎప్పుడు వస్తారు? రేపు వస్తాగా. కంగారు పడకు, ఇక్కడ ఎయిడ్స్ లేదు నేను చెప్తున్నా. డాక్టర్ మాధవరావు నేనున్నాను, పెన్సిలిన్ ఉంది. ఇంకెలా వస్తుంది ఎయిడ్స్? బాబా వన్ డే కమింగ్ వన్ డే గోయింగ్. గోగో నీకంటమ్మా 2 నెలలా తీసేస్తారా? రావమ్మా మా మామూలు. ఇస్తా ఉండవయ్యా, బేరాలే లేవు. ఇదిగో 5 రూపాయలు తీసుకో. 5 రాసుకోనా? రోసి వెళ్ళొస్తాను. ఏంటి మామూలు? అమ్మా ఇస్మాయిల్ వచ్చాడు. వచ్చాడా? వీడు రాని రోజు ఉండదు. నువ్వు ఇచ్చినావులే. ఇది దొరకేవు. అరే ఏందిరా యాదగిరి, ఇందాకటి నుంచి మామూలు ఇవ్వమంటే ఊరుకున్నావు. ఏందన్నా గుస్సా చేస్తుండో? వస్తుండా కదా. ఉమాదేవి, ఉమాదేవి, ఉమాదేవి మాణిక్య వీణ ముపలాలయంతి మదాల సంబంధిలో తప్పండి. మీకే చెప్పేది. తీసుకెళ్ళు. ఉమాదేవి మీకే చెప్పేది. తప్పండి. తప్పమంటుంటే ఏమిటది? ఎందుకు వస్తున్నా? ఏమా అతను పిచ్చోడు కదా, ఎదురేయండి అతన్ని. ఏడైతే మాత్రం అలా కొడుతున్నావు? మీరు కానివ్వండి. పదండి. నొప్పెట్లా లేదు. ఇప్పుడు ఎవరిని పిచ్చివాడంటారో తెలుసా? నన్నే. నీ ఆరోగ్యం బాగైంది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చని నిన్ను నేరుగా పంపించాను. మళ్ళీ అదే చేసొస్తే ఎలా? ఉమాదేవి ఉమాదేవి ఉమాదేవి. ఏ మళ్ళీ ఒంటికాల మీద నించుంటున్నావట? ఏ పైకి చేయి చూపించుకో, కిందికి చూడు. ఇది నిజం. నువ్వు ఒక మనిషివి, సాధారణ మనిషివి. అదే నిజం, అదే ఫ్యాక్ట్. అర్థం చేసుకో. పైకి ఎగరలేవు. ఇలా చూడు, దీన్ని వదిలేస్తే కింద పడుతుంది. ఇదే నువ్వు. అండర్స్టాండ్?
రైట్. పెద్ద విషయాలు చెప్తావు, కవిత్వంలా మాట్లాడతావు, కానీ జీవితానికి అది చాలదు. అవును, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఎవరిని? రోసిని. రోసేనా అమ్మాయి పేరు? నాలుక ముద్దుబారిందా? లేదు. రోసిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? వద్దు. ఏ? అది ఉమాదేవి కాదు. ఎవరి ఉమాదేవి? ఎక్కడుంది? లెటర్ రాసి రావాలి. ఎవరో తెలియకుండా ఏమని లెటర్? వచ్చిన తర్వాత చేతికి వచ్చుగా. లెటర్ రాయాలి. ఓకే, రాయ్. ఇందా. ఆర్డర్ పట్టిస్తున్నారా? అవును, ఆటే పట్టిస్తున్నాను. నువ్వు పాటలు ఉమాదేవి గురించి నువ్వు కంఠస్థం చేసావు కదా, మరి ఎందుకు అక్షరాలు నేర్చుకోకూడదు? ఉమాదేవి లోపలుంది, అక్షరాలు బయట ఉన్నాయి. ఓకే, ఏం రాయాలి చెప్పు. కూర్చో. నడుస్తూ చెప్పొచ్చా? సరే చెప్పు. నా ప్రియ ప్రేమతో నీ నాలుగు ముద్దుబారిందా డాక్టర్? ముద్దుబారింది. రోసిని ఎందుకు వద్దంటున్నావు? తను మంచిదే కదా. అయితే కానీ తప్పు చేసే వృత్తి చాలా తప్పు. అయితే ఏమిటి? అవును, రోజు చేస్తే మాత్రం చేస్తే ఏంటి అంటున్నారు. నేను చేస్తే కారు దొంగిలించకూడదు, తప్పు తప్పు అని చెప్తారు. అవును, తప్పే. నువ్వు మళ్ళీ కారు దొంగలించావా? లేదు, డోర్స్ మాత్రం ఓపెన్ చేశాను. చిన్న నా కార్ని కొండ మీద తీసుకెళ్లి పార్ట్ గా పీక్ అమ్మేశాడు. ఏ కొండ? అది చెప్పకూడదు. అయితే కొండ అనుకోగానే భలే చల్లేస్తుంది. అబ్బో, భలే ఎత్తైన కొండ, చల్లని కొండ. ఇప్పుడు ఇచ్చారా ఇంజక్షన్? అదే ఇంజక్షను పెంటతాల్. పెంటతాల్. కొండ మీదంతా పెంటతాల్ వాసనే. ఇక్కడంతా ఒకే అసహ్యం. రోసి అసహ్యం, అమ్మ అసహ్యం, మా నాన్న అసహ్యం. మా నాన్న గనక మా అమ్మను కొట్టి హింసలు పెట్టకుండా వదిలిపెట్టిపోకుండా ఉంటే పాపం మా అమ్మ ఈ వృత్తికి అసలు వచ్చి ఉండేదే కాదు. పాపం ఎంతో పవిత్రంగా ఉండేది. నేను శుభ్రంగా ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు శుభ్రంగానే ఉన్నాగా? లేదు, శుభ్రంగా లేను. అసహ్యం ఉన్నాను. ఈ మొహం చూడండి. ఇది మా నాన్న నాకు ఇచ్చిపోయిన మొహం. తన మొహం నాకు అంటగట్టిపోయాడు. నా మొహం మీద తన మొహాన్ని అంటించిపోయాడు. ఇది మా నాన్న మొహం తీసేయాలి. మొహం పీకేయాలి. మా నాన్న ఇచ్చి నీ ఒళ్ళంతా తీసేయాలి. అందుకే ఉమాదేవిని చూడాలి. ఉమాదేవిని చూస్తే ఒళ్ళు పవిత్రం అవుతుంది, మనస్సు పవిత్రం అవుతుంది, బుద్ధి పవిత్రమవుతుంది. ఉమాదేవికి లెటర్ రాసి రప్పించాలి. లెటర్ చేరి ఉమాదేవి రాగానే సవ్యంగా పెళ్లి చేసుకుని సవ్యంగా కాపురం చేస్తే సవ్యంగా పిల్లల్ని కానీ అంత సవ్యంగా నేను ఈ చండాలంలోంచి తప్పించుకుని నేను వెళ్ళిపోవాలి. చక్కని చోటు చూసుకొని కొండ మీద పెంటతాల వాసన వచ్చే కొండ మీదకి వెళ్ళి శివలింగానికి పూజ చేసి ఉమాదేవి. బ్రహ్మ ఆడుతున్న తోలు బొమ్మలాటలోన ఎప్పుడింకా ఆట